అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 26వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన. వృశ్చిక రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తు బహుమతులు ఏర్పడిన, నిరుద్యోగులకు ఆనందంగా సాగిన, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో కష్టానికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు పనిభారం తొలగిన, అనారోగ్య సమస్యలు తొలగిన, మిత్రులతో ఊహించినటువంటి మాట పట్టింపులు తొలగిన, వృత్తి వ్యాపారంలో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందిన, దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడిన, ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో హోదాలు పెరిగిన, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన, ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన, చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన, కుటుంబ వ్యవహారంలో నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగిన, శుభకాలమనే చెప్పవచ్చు. మనోబలంతో విజయాలను సాధిస్తారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆనందకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన, కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగిన, అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన, సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తల ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన, మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. శుభకాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం తొలగిన, అదేవిధంగా అనుకూలత ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో చురుగ్గా పాల్గొంటారు. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడిన, సిరి సంపదలు పెరిగిన, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. పెద్దల పరిచయాలు ఏర్పడిన, మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఓరటిని కలిగిస్తుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగితే విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి
ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడడం, మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆవేశపడకుండా నిలకడగా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా ఆచితూచి వ్యవహరిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీరు చేసే పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆర్థిక యోగాలు ఏర్పడడం, అనవసరమైనటువంటి ఖర్చులను నియంత్రిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగడం, అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గుముఖం పడడం, మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో సన్నిహితుల సలహాలు లభిస్తాయి. చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన పురోగతిని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.